ఈ క్రైస్తవులని లేదు, అందరినీ ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. అందరి కొరకు వచ్చాడు. ఆయన మట్టి మానవుడిగా వచ్చాడు. నాలాంటి వారు అన్యులుగా ఉన్నటువంటి మమ్మలను దేవుడు ప్రేమించి పిలిచాడు. పనికిమాలినటువంటి స్థితిలో ఉన్న మమ్మల్ని పిలిచాడు. విద్య లేనటువంటి పామరుడిగా ఉన్న నన్ను పిలిచాడు. పిలుపుకి తగినట్లుగా మరి 2019 సంవత్సరాల నుంచి దేవుడు మనల్ని చక్కగా మరి నడిపిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే 1999లో నేను రక్షింపబడి మరి దేవుని సేవను కట్టడం ప్రారంభించాను. ఆనాటి నుండి ఈనాటి వరకు నా పట్ల ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలను, సూచిక్రియలను, మేలుని చేస్తూ అనేక మందిని దేవుని వైపు నడిపించడానికి దేవుడు కృప చూపించాడు. కాబట్టి ఆయన కృపామయుడు, ఆయన కృప కలిగిన దేవుడు. మీరెవరు కూడా ఆశ్చర్యకరుడైనటువంటి దేవుని ప్రియులారా నమ్మకంగా ఉండండి. నమ్మకస్తులను ఆయన ఎన్నడూ చేయబడవుడు. కాబట్టి ఈ దినము దేవుడు నమ్మకస్తుడు కనుక ఇదిగో మార్తా మరియా ఇద్దరు కూడా ఎదురు చూశారు. తమ్ముడిని బ్రతికించి దేవుని తాను చేతికి అప్పగించాడు. మనం కూడా ఆయన కొరకు ఎదురు చూసినట్లయితే ఇహలోకంలో చనిపోయినను పరలోకంలో మనము సజీవులుగా ఉంటాం. కాబట్టి ఆ విధంగా జీవించడానికి ప్రయత్నిద్దాం. కాబట్టి మీరందరూ కూడా తలల వంచి ఒక నిమిషం మరి ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు విశ్వాసం ఉంచుదాం. ప్రభు అయిన యేసు క్రీస్తు నీకు వేలాది వేల వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి ఇదిగో లాజరును నాయన ఇదిగో మరియా మార్తలను మేము జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి నీకు వేలాది వేల వందనాలు. లాజరును బ్రతికించి సజీవులుగా ఉంచిన వాడా నీకు స్తోత్రాలు. సజీవ సంఖ్యలో నిలబెట్టిన వాడా నీకు వందనాలు. ఇంకా అనేక మంది పాపము చేత చనిపోయి ప్రభువా వారి పాతాళానికి జారిపోయే స్థితిలో ఉన్నారు. వారందరినీ కూడా సజీవులుగా ఉంచటానికి, సజీవుల దేశంలో నడిపించటానికి ప్రభువా వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారి పాప భారము నుండి విడుదల పొందుటకు, వారి శాపము నుండి విడుదల పొందుటకు, దుర్నీతి నుండి తప్పించబడటానికి, అక్రమ అన్యాయమైనటువంటి స్థితి నుండి విడిపించబడి పరలోకమందు చేర్చబడటానికి, పరిశుద్ధులుగా మలచబడటానికి, నీతిమంతులుగా మార్చబడటానికి ప్రభువా మేము ప్రయాసపడి ప్రార్థన చేస్తున్నాం. మా ప్రయాస వ్యర్థము కాకుండా శరీరులను కదల్చబడిన వారిను కార్యాభివృద్ధి నందు పట్టుదల కలిగి ఉండటకు మీరే సహాయం చేయండి. మీ దయగలిగినటువంటి దక్షిణాస్తాల్లో దాచిపెట్టండి. అలనాడు అబ్రహాంతో మాట్లాడావు, అబ్రహామా ఇదిగో నేను వాగ్దానం చేస్తున్నాను, నేను వాగ్దానములోకి నడిపిస్తానని వాగ్దానం చేస్తావు ప్రభువా. ఆది కాండము 12వ అధ్యాయంలో మీరు సెలవిచ్చారు. అబ్రహామాన్ని పిలిచారు. పిలిచిన నాటి నుండి ఆయన నీ యందు విశ్వాసం ఉంచి నాయన విశ్వాసమునకు కర్తైన నీ వైపు చూస్తూ నడిచాడు. అందుకనే అబ్రహాము దేవుని నమ్మెను, నీతిగా ఎంచబడును అని రాయబడి ఉన్నది ప్రభువా. నాయన అనేకులను నీతిమంతులుగా మార్చటానికి అన్యుడైన అబ్రహాముని మార్చిన దేవా, ఇదిగో మా ప్రాంతంలో, మా దేశంలో నాయన మాకున్నటువంటి స్థితిగతులు, చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఎందరో వారు నశించిపోతా ఉన్నారు ప్రభువా. తెలియని స్థితిలో ఉన్నారు. వారు తెలియక ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు నాయన. అట్టి వారందరూ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగనే ఈ దినం ఈ స్థలంలో కూడుకుని నేను స్తుతించడానికి, ఆరాధించడానికి మాకు ప్రత్యేకత కలిగించినటువంటి ఇదిగో ఎంకన్నా తన భార్యను, బిడ్డలు, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. మా సంఘంలో ఉన్న అనేక మంది బలహీనలు ఇంకా బాగు చేయండి. రోగులకు స్వస్థతనివ్వండి ప్రభువా. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి. దైవలు పట్టిన వారికి విడుదల ఇవ్వండి. శాతపడే అంధకార శక్తుల చేత పీడింపబడుతున్న వారికి యేసునామములు విడుదలొచ్చును కాక తండ్రి నీకు స్తోత్రాలు. ఈ రాత్రి మంచి దర్శనం ప్రత్యక్షతనిచ్చి నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి సజీవుల సంఖ్యలో మేము ఉదయకాలం అంటూ ఉంటే మరొక ఉదయాన్ని చూడగలిగితే ప్రభువా నిన్ను ధ్యానించే భాగ్యాన్ని కలిగించండి. ఈ రాత్రి మాకు మంచి దర్శనం, ఒక ప్రత్యక్షతనిచ్చి మమ్మలను పిలిచిన దేవుడవు నీవు గనక నాయన పిలుపుకు తగినట్లుగా ఎలా నడుచుకోవాలో నేర్పించి బోధించి మమ్మల్ని బలపరచమని యేసు అతి శ్రేష్టమైనటువంటి నామాన్ని అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. మరొకసారి ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే అంత మేము కూడా మరి సంతోషిస్తాం, ఆనందిస్తాం. మేము కూడా మరి చేసిన దానికి మాకు కొంచెం ఆనందం అనిపిస్తుంది. ఈ ఛానల్ మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.